అమ్మా బాగున్నారా? బాగున్నాం సార్. పేరేంటి? నా పేరు నాయుడు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర. అవును సార్. అసలు మీ పేరు? మోనిక. ఎంతవరకు చదివావు? 9th వరకు చదివాను సార్. 9th వరకు చదివేసి మానేసావు? మానేసాను సార్. అంటే 10th ఓపెన్ రాశాను సార్. 10th ఓపెన్ రాసావా? అవును సార్. దాని తర్వాత ఏం చేయాల? ఇంకేం చేయలేదు సార్. ఇంకా ఈ ఫీల్డ్ ఎప్పుడు వచ్చావు ఈ వృత్తిలోకి? ఈ వృత్తిలోకి నేను 2005 నుంచి నా డాడీతో పాటు చేసేవాడిని సార్. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అదే వృత్తిలో ఉన్నాం. ఇంకా పర్మనెంట్గా పెళ్ళి అయిన కాడి నుంచి నాకు సొంతంగా నాకంటూ బోటు. నాన్నగారు కూడా ఇదేనా? ఇదే వృత్తి. మీరు ఎంతమంది నాన్న? మేము ఇద్దరు అన్నదమ్ములు సార్. డాడీ తమ్ముడు. ఎన్ని ఉన్నాయి బోట్లు కుటుంబంలో? కుటుంబంలో అంటే నాకు సపరేట్గా బోట్ ఉంది సార్, నాన్నకు సపరేట్గా బోట్ ఉంది సార్. 2 బోట్లు ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? పెళ్ళి 9 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? అవును సార్. 3 పిల్లలు ఉన్నారు సార్. 3. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు సార్. ఎంత వయసు ఎంత పిల్లలది? పిల్లలు ఒక పిల్ల 3rd క్లాస్ చదువుతుంది సార్. పాపకి 8. అవును సార్. 3rd క్లాస్ చదువుతుంది. పాప 8 అంటే ఇప్పుడు ఏదో 3వ క్లాసా? అవును సార్. 3వ క్లాస్ బోర్డు దగ్గర. దెన్ బాబు అంగన్వాడికి వెళ్తాం. మళ్ళీ ఇంకో పాప? రెండో పాప 1st క్లాస్ సార్. 5 సంవత్సరాలు. 1st క్లాస్లో జాయిన్ అయింది. 1st క్లాస్ ఇప్పుడు జాయిన్ అయింది. ఇప్పుడు వెళ్తుంది. సో తల్లికి వందనం ఇద్దరికి వస్తుంది ఈ సంవత్సరం. ఇద్దరు ఒక పాపకు వస్తుంది ఈసారి 2 ఇద్దరికి వస్తుంది. ఇది మామూలుగా మేము రిపేర్కి వచ్చింది సార్. ఇది రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా? ఏప్రిల్ మే జూన్ 2 నెలలు కదా? అప్పుడు ఎలా మీరు అప్పుడు రిపేర్ చేయించుకుంటారా ఇట్లా? అప్పటి నుంచి రిపేర్లు చేపిస్తాం సార్. ఈ వాతావరణం అనుకూలించకపోతే మాకు ఓన్లీ ఎండ వేస్తేనే రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఈ వర్షాలు పడినా గాలి వేసినా మాకు రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఏదన్నా మాకు బాగా ఎండ వేసిన రోజు అయితేనే రిపేర్ చేస్తాం. మామూలుగా వాతావరణం బాగోకపోతే రిపేర్లు ఏం చేయం సార్. ఇది వచ్చేసరికి ఫైబర్ బోట్ సార్. ఫైబర్ బోట్, అదే FRP బోట్. అవును సార్. ఎక్కడ తయారు చేస్తారు ఇది? మామూలుగా తయారీ అయితే మనకి ఇక్కడ లోకల్లో పెనుమూడి ఒకటి ఉంది సార్. ఇంకా నెల్లూరు దగ్గర ఒకటి ఉంది సార్. మామూలుగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చిన్న వర్క్స్ అని ఉంటే నేను సొంతంగా చేసుకుంటాను. ఇంజిన్ వర్క్ ఇటుపక్క ఇక్కడ లేదు. నెల్లూరు ఉంది. నెల్లూరు ఉంది సార్. మార్కాంలో ఒకటి ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది. ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు లేదంటే ఇది కొంచెం కాస్ట్ వచ్చేసరికి 1.5 lakh అవుతుంది సార్. ఇది ఒక్కొక్క బోట్ వచ్చేసరికి ఇంజిన్తో వచ్చేసరికి 250 అవుతుంది సార్. ఇంజిన్ 1,00,000, బోట్ 1,00,000 అవుతుంది సార్. 1,00,000. సో 2 కలిపితే 2.5 లక్షలు అవుతుంది సార్. ఎందుకు వచ్చేసుకుందా? ఇటే కదా మళ్ళీ రిటర్న్? ఇటే సార్. ఏం లేదమ్మా, ఏం కాలుతాయి చెప్పు. మీరు ఎన్ని గంటలు వెళ్తారు? మేము తెల్లారి గట్టాల 2ంటికి 3ంటికి వెళ్తాం సార్. 2-3 బయలుదేరా? నైట్ 2-3ంటికి వెళ్ళి బయలుదేరేసి వాళ్ళలో ఉన్న చేపలు పీతలు అవి ఏమన్నా పడితే అవి తప్పించుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ 9ంటికి ఇంటికి వచ్చేస్తాం సార్. పొద్దున వచ్చేసి మళ్ళీ అవన్నీ అమ్మేసుకుని సాయంత్రం మళ్ళీ 5ంటికి అలా స్టార్ట్ అయ్యి వెళ్తాం సార్. ఇప్పుడు ఎక్కడ అమ్ముతావు? ఇక్కడే సార్, లోకల్లో కంపెనీస్. లోకల్లో కంపెనీలకి ఇచ్చేస్తారు. అవును సార్. ఇక్కడ చూసే వచ్చేటప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, సార్. వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళేమో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు అంటే ఒక ఫిష్ ఒక ఏరియాకి వెళ్ళేది కదా, అలా పల్లి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఏ ఫిష్ ఏ ఏరియాకి వెళ్తే బాగుంటుంది. ఎన్ని చేపలు పడతారు మీరు? అంటే చెప్పలేము సార్, అది గంగం తల్లిదయ్యా. ఒకరోజు 1000 రావచ్చు, ఒకరోజు 10,000 రావచ్చు. ఇక్కడ ఎక్కువ ఏమొస్తాయి? ఎలాంటి చేపలు వస్తాయి? ఇక్కడైతే అట్టికే చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు, మ్యాన్ చేపలు, కొండి చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు సముద్రం నుంచి ఎక్కువ రావట్లేదు సార్. ఏమా అట్టికే చేప అంటే అది సన్నగా ఉంటుంది సార్. ఇది సన్నగా ఉంటుందా? అవును సార్. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా. ఏం పట్టిస్తున్నావు ఈరోజు? ఈరోజు మీకు పొండి చేప పట్టాను. ఇక్కడ మా లక్ష్మీ నరసింహస్వామిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి. పేరేంటమ్మా? పార్వతి. నేను భలే ఉన్నావు, తెలిసినాక వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఏమంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా, మనోడు వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 4. ఏం చదువుతున్నారు?
ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ ఒక చిన్న పిల్లవాడు. అంటే ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు వెళ్ళింది కదా. ఏ బడికి పంపిస్తున్నావు? గవర్నమెంట్ స్కూలేనా? ఎక్కడ? ఇక్కడనే పంపిస్తున్నావు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో? చాలా మంది ఉన్నారు సార్. గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా పథకం పడింది. మన ప్రభుత్వంలో 20,000. ఇప్పుడు 20,000. ఇప్పుడు రెండో విడత కూడా వచ్చిందా? వచ్చింది సార్. రెండో విడత మొన్న వచ్చింది. అదే ఈ వేట నిషేధం అప్పుడు పడుతుంది కదా. రెండో విడత మొన్న పడింది. అది తల్లికి వందనం మొదటిసారి పడింది. ఇప్పుడు రెండోది మళ్ళీ ఇప్పుడు వేస్తారు. జూలై ఇప్పుడు 16, 17, 18 రోజులు వేస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నావు? సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఏ క్లాస్ వరకు చదివావు? నేను 8th క్లాస్ సార్. 8th క్లాస్. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నావు? పెద్దగా చదివేయాలనుకుంటున్నాను సార్. అందరినీ ఆడపిల్లని బాగా చదివించాలి. వెరీ గుడ్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది పాపకి? అక్కడి నుంచి ఆలోచన వచ్చిందా? బాగా చదువుతుందా? టీచర్లు సరిపడి ఉన్నారా? టీచర్లు సరిపడి ఉన్నారు కదా. ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్ ఉంది కదా మన స్కూల్లో. అది మేజర్ క్లాస్ కూడా టీచర్, అది ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. ఇప్పుడు ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు. 1,000-1,500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1,000-1,500 లేదంటే ఒట్టి చేతులతో రావాల్సి ఉంటుంది. ఆయిల్ డబ్బులు కూడా మేము పొద్దున్న లేచి 4ంటికి బయలుదేరితే శుభ్రం చేసుకుని బయలుదేరితే మార్నింగ్ వచ్చేసరికి 9-10 వచ్చేస్తారు. పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం పోతే ఎన్నింటికి వెళ్తారు? మళ్ళీ సాయంత్రం 4-5ంటికి వెళ్తాం బయలుదేరి. మళ్ళీ వెళ్ళి వాళ్ళన్నీ నీట్ గా రేవులో వచ్చేసి రేవులు వేసేసి వచ్చేస్తాం. మళ్ళీ రాత్రి వెళ్ళేసి రేవులు వేసి వచ్చేస్తారు. పొద్దున్న మళ్ళీ పడతారు. మళ్ళీ పొద్దున్న సరుకు తెచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజులకు ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా సంవత్సరం. అంటే బాగా వాడితే 3 నెలలకి అలా అయిపోతాయి సార్. మామూలుగా సంవత్సరానికి మార్చుకున్నాం. ఇటు వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. వలల పైన సబ్సిడీ వచ్చేది. ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది. ఇంజిన్ ఇట్లన్నిటికి సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు. వాటి వల్ల కొంచెం నష్టం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ బోట్స్ మన తమ్ముడు అన్నాడు అంటే అడిగా బోట్ ఎంత అవుతుంది. ఇది పెద్దది, అది అక్కడ చిన్న బోట్లు కూడా ఉన్నాయి. అది సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు అదే అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 7.5 lakhs. 7.5 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోట్ పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోట్ మీద 20 మంది దాకా. 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా లేదంటే ఎట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోట్ కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సిందే సార్. 5 ఉండాల్సింది. 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది. అది ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 కావాలి. మీద ఉన్న పెట్టుబడి ఎక్కువైపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము. 10 మళ్ళీ మీకు వల్ల 10 లక్షలు అవుతుందా? అవుతాయి సార్ ఈ సంవత్సరంలో. వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు. మళ్ళీ మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా కళాసులు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు ఏటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ సొమ్ము తీసుకెళ్తారు. పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు. కానీ మనం ముందు మనకం వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు కనీసం 3-4 కుటుంబాలు మెయింటైన్ చేయగలరు సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలలోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి. ఒక రకం అంటే అదొక రకం. ఎన్ని రకాలు ఉంటాయి? 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారా? వాడతారు సార్. అంటే పీతలు పడే కూడా ఉంటాయి. పీతలు పడే బుట్టలు ఉంటాయి. అవును సార్, పీతలకు సపరేట్ గా బుట్టలు ఉంటాయి సార్. ఇది బుట్టలు కూడా దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొంగు చెట్లు ఉంటాయి. ఎదురు బొంగులను తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? దగ్గరలో అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి?
58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 50. 58 ఉన్నాయి సార్. ఆ చిన్న బోట్ చిన్న బోట్లు 58. కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58. అంటే ఒక పర్సన్ కి వచ్చి టూ బోట్స్ ఉంటే లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10 ఉంటాయి. పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది అవును సార్. మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. 5 బోట్లు ఉన్నాయి. అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడతాను. అంటే మనం వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. మళ్ళీ ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం ఉంటుంది. 11 lakhs వచ్చినప్పుడు కొంచెం వేటాడుకోవడానికి ఉండదు సార్. ఇది అవిసిన వల్ల చేపలు ఎక్కడున్నా అక్కడే ఇవ్వబా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే ఎట్లా తాత? ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టి ఉన్నాయి. పెట్టున్నాయా? అవును సార్. లేపాలి ఇప్పుడు వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వాళ్ళు? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలోలు 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50. దాంట్లో వేరే టైప్ ఆఫ్ అవి అయితే 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఈ మినిమం మెయింటెనెన్స్ లోతును బట్టి కొంచెం పెట్టుబడి. ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వే బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. అవును సార్. ఉప్పు నీరే కదా మంది. ఒక బోట్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి? ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే ఇట్లా చేసాను. ఓకే. నన్ను లాగదు కదా? నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి అది ఎట్లానా? ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో అంతే కదా? తడిస్తే అవుతుందిలే. ఏమవుతుంది? ఉప్పు నీరు పర్లేదమ్మా. దా అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. ఏం చేయాలి చెప్పు? ఆదాయం పెంచాలంటే ఏం చేయాలండి? మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు మాకు సబ్సిడీలో కొంచెం సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు బోట్లు ఇంజిన్ 5 సంవత్సరాలు. బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది నీకు? 10 సంవత్సరాలు వస్తుంది. ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. రేవు వేరే ఎక్కడన్నా బాగా తయారు చేస్తారా? ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ లాంటి అవి చూస్తే చాలా, అది ట్రాలర్స్ పనికి వస్తుంది. ఇలాంటి బోట్లు పనికిరా. నేను చూసిన హార్బర్. ఈ చేపకి ఎంతగా అమ్ముతారు? ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు? ఇప్పుడు
ఫ్లడ్ చూడండి, వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వల్ల వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా ఒక కూర్చున్నా 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి. 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే ఆ వల్లకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వల్ల ధరలు ఎక్కువ ఉంటాయి. వల్ల మినిమం కేజీ వచ్చేసి 500 ఉంటుంది. కేజీ వల్ల 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీల వల్ల ఇలాంటిది గోట్ కావాలి, అలాంటి గోట్ ఒకటి కావాలి. ఇది ఆ బోట్. అలాంటిది ఇప్పుడు ఐస్ బాక్స్ అంతా మనమే కొనుక్కుని తీసుకెళ్తారు. ఐస్ బాక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. అంటే మనం పెట్టుబడి ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇస్తారు సార్. పెట్టుబడులు దేన్ని తీసుకుంటాం మనం? అంటే ఇప్పుడు మనం ఒక బోట్ కొనుక్కోవాలంటే దానికి కాస్ట్ ఉంటుంది కదా సార్. బోట్కి వలలకి అన్నిటికి మనం ఏంటంటే ఒక దళారీ దగ్గరికి వెళ్ళి మనం ఎంతకంత 1,00,000 2 లక్షలు పెట్టుబడి తీసుకుని ఆ వలలో బోటు అన్ని అరేంజ్ చేసుకుంటాం. అదే ఐస్ బాక్స్ లో తీసుకెళ్తారు. అదే అర్థం. దానిలో పడిన చేపలను తీసి ఐస్ ఎక్కడ కొంటావు? కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పొద్దున్న ఇస్తారా? ఐస్ తీసుకుంటాం. అంటే ఎంతమంది ఇప్పుడు అట్లా కంపెనీలు అందరికి ఇస్తారా? ఊర్లో 58 మంది అంటే 58 బోట్లకి ఇస్తారా? సో ఒకటి వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళ మీద ఇప్పుడు మర్చిపోయా మీరు. ఇప్పుడు నేను ఫిషింగ్ హార్బర్ చూసాను. ఈ పోర్ట్ లాగా ఉన్నాయి, హార్బర్ లాగా లేవు. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న బోట్లు ఆగవు. నాకు అర్థం. నేను చూసా, మన జోల దిండికి వెళ్తే నేను చూసా కదా. అది జోల దిండి చూస్తే అది నిజంగా పోర్ట్ లాగా ఉంది. అది పెద్ద పెద్ద ట్రాలర్లు పడతాయి కానీ మళ్ళీ చివరికి మన మత్స్యకారులు తీసుకెళ్ళి అట్టని బోట్లు పెట్టారు, పక్కనే కట్టారు. నేను చూసా అది వెళ్తుంటే దానికి పక్కనన్నీ మన బోట్లు చూసా. అవి పెద్దవి కానీ మన వాళ్ళ దగ్గర కరెక్ట్. అవి ఒక్కోటి 1.5 అది 1.5 50 లక్షల పై నుంచి ఉంటాయి. అది మనకి ఇక్కడ ఉండదు, సముద్రానికి వాడతారు. అది ఇక్కడ అదే అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తే దానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కట్టాలంటే ఎలా కట్టాలి, ఏం కట్టాలి? ఇప్పుడు మాకేందంటే దాన్ని కొంచెం మెట్లు లాగా ప్లాట్ఫామ్. ఓకే, మెట్లు అంటే మనం పుష్కరాలు కట్టినట్టు మెట్లు కట్టేసి అంతే. మెట్లు కట్టాలి. కట్టుకుంటా కూడా సెల్టర్ లేవండి. ఆ షెల్టర్ ఏమో చిన్న చిన్న 2 కట్టిస్తే వాటిలో పెట్టుకుని మేము కట్టుకోవడానికి, వాడుకోవడానికి, వరద వచ్చినప్పుడు దాచుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి మాకు. అలాంటి ఏమన్నా మామూలుగా షెడ్ లాంటివి వేపిస్తే అది ఇది కదా. అది మన తుఫాన్ వచ్చినప్పుడు దానికోసం కదా. ఎప్పుడు కట్టారు అది? సో అట్లా మనం మెట్లాగా చేసుకుని షెల్టర్ టైప్ లో చేయాలి. లైట్ స్ప్రెడ్ లైటింగ్ చేయాలి. సరిపోతుంది సార్. సోలార్ లైట్లు ఉన్నాయి కదా, స్ప్రెడ్ లైట్లు. సబ్సిడీ ఆయిల్ 9 రూపాయలే వస్తుంది సార్. 35 రూపాయలు ఉన్నప్పుడు అదే ఎంత ఎంత 100 35 రూపాయలు 35 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 105 రూపాయలు ఉంది సార్. అదే 9 రూపాయలు వస్తుంది. మాకేమన్నా ఇంకా 10 రూపాయలు పైన పెంచితే బాగుంటుంది, కొంచెం లాభం. ఒకసారి ఎంత అవుతుంది ఏంటనేది ఒకసారి అసెస్ చెప్పండి. నేను మంత్రి గారితో మాట్లాడతాను, సవితమ్మ గారితో మాట్లాడతాను. మాట్లాడి నేను చెప్తాను. అదొకటి. ఇప్పుడు చేపలు బాగానే పడతాయి ఇక్కడ, ఆ సమస్య లేదు. చేపల సమస్య అయితే లేదు సార్ మాకు. వేరే వాళ్ళు రానిరు కదా ఇక్కడికి. వస్తారు సార్. ఆడతారా? టయాన్ని బట్టి సార్. ఇప్పుడు ఇక్కడ పడుతుంది అనుకో సార్, ఆ ఊరోళ్ళు వచ్చి ఇక్కడ ఆటేసుకుంటారు. ఇప్పుడు అక్కడ పడుతుంటే మేము ఇక్కడ నుంచి ఇటు పడితే వాళ్ళు ఇటు వస్తారు, మీ ఆటో వెళ్తే మీరు అటు వెళ్తారు. అట్లా సార్. ఇబ్బంది ఏమన్నా కానీ మీ కమిట్మెంట్ మెచ్చుకోవాలబ్బా. నాకు నేను చూసా జూలదిండలో పాదయాత్ర చేసినప్పుడు ఊరు నుంచి వెళ్ళాలి. మన వాళ్ళదే ఊరు. 6 ఊర్లు 6-7 ఊర్లు వరుసగా ఉంటాయి. అందరు కూర్చుని మాట్లాడుకుని వీడు వస్తున్నాడు పాదయాత్రలో, ఎవడు వెయిట్ వెళ్ళేదానికి లేదు. అందరూ రోడ్లను నీట్గా కడిగేసి ముగ్గులేసారబ్బా. ఇది ఊరు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఊరు ఎండే వరకు ముగ్గుల్ని. నేను స్టన్ అయిపోయా. 3132 కిలోమీటర్లు నడిచా, ఎక్కడ చూడాల అని అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. నేను అదే చూసాను. అవునా? అంటే ఒక కట్టు కూడా ఉంటుంది సార్. ఆ ఊర్లో వెళ్ళడానికి వీలు లేదు సార్. బస్ ప్రయాణమే చేయాలి. అది పట్టుదల మెచ్చుకోవాలబ్బా. అంటే మత్స్యకారులో ఎక్కువ శాతం చాలా
హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు కష్టాన్ని నమ్ముకునేవారు, ఆ పట్టుదల మీది చాలా వేరు. నేను చూసా కదా పాదయాత్రలు చూసా, ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల మన వాళ్ళు ఆ ఊరు చూసిన అంటే కట్టుబాటు గట్టిగానే ఉంటుంది. అంటే అందరూ ఒక మాట మీద యూనిటీగా బాగా ఒక మాట అంటే ఇంకా మాట ఒక మాట అనుకుంటే అందరూ అదే మాట మీద మాట మీద నిలబడతారు. నిలబడాలి. చూసా మత్స్యకారులు అది ఉంది, ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల చేసా. మొండోళ్ళబ్బా, మహా మొండి అనుకుంటే ఇంకా నిలబడతారు. అంత చాలా శారీరక కష్టం భలే నమ్ముకుంటారు. మటుకి ఎంత గొప్పవారు, చాలా నార్మల్ గా చాలా ఫ్రీగా ఉన్నారు. నిజంగా గ్రేట్ సార్. గొప్ప వాళ్ళు ఎవరున్నారు అబ్బాయి? ఎవరులే. బాబు గారి దగ్గర ఎవరు గొప్పవాడు ఉన్నారు? అందరూ బాబు గారే అలా ఉంటారు, ఆయన ప్రశాంతంగా చేస్తారు. అంటే నాకు కూడా ఏంటంటే పాదయాత్రలు ఇంక చూసా కదా, ఇట్లా కలుస్తూ ఉంటే ఐడియాలు వస్తాయి, అవగాహనలు వస్తాయి. అవగాహన పెరుగుతాం. ఇప్పుడు అవగాహన ఏం చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకున్నా. చాలా ఆలోచనలు అక్కడి నుంచి వచ్చింది. సో నాకు ఎప్పుడు అవకాశం దొరికినా ఒక ప్రోగ్రామ్ పెడితే ఒక ఐడియాలు వస్తాయి. మీతో మాడితే 10 రకాల ఐడియాలు వస్తాయి కదా. తిరిగి బాబు గారు రేపు మమ్మల్ని అడుగుతారు ఏం చేస్తే బాగుంటుంది అడిగినప్పుడు మాకు తెలుస్తుంది. సో ఒకటి డీజిల్ సబ్సిడీ గురించి చెప్పారు. బోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది ఒక కార్యక్రమం, దాంతో అనుసంధానం అవుతే బాగుంటుంది. వలలు బోట్లు ఆయిల్. సముద్రం ఎంత దూరం మనకి? 3 గంటలు సార్, 40 కిలోమీటర్లు, 3 hours 3.5 hours పట్టింది. 3.5 గంటలు పడుతుంది. అంటే లంకివేన్ దెబ్బ అంటారు కదా, కరెక్ట్ గా ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఇంకా లంకివేన్ దెబ్బ నుంచి సముద్రం అక్కడి నుంచి అంటే ఊరు నుంచి సముద్రానికి వెళ్తాక ఒక 6 గంటలు పట్టింది సార్. 30 కిలోమీటర్లు జర్నీ చేయాలి రేవంపట. ఎక్కువగా బతికేది చాలా మంది మత్స్యకారులు 109% ఈ యాడ్ చేసుకునే బతుకుతాం సార్. వేరే పని అనేది ఇంకా అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము యాడ్కి దగ్గర నుంచి జనరేషన్ దగ్గర నుంచి ప్రస్తుతానికి మా జనరేషన్ కాడ నుంచి మా పిల్లల జనరేషన్ మారింది. కొంచెం చదువులకి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? ఓ పిల్ల బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ, సెకండ్ ఇయర్. ఓ పిల్ల ఏమో అగ్రికల్చర్ బిఎస్సీ ఫైనల్ ఇయర్. బీటెక్ లో ఏ సబ్జెక్ట్ తీసుకుంది? సిఎస్సి, కంప్యూటర్ సైన్స్. మా జనరేషన్ దగ్గర నుంచి మారుతుంది. పిల్లలు బాగా చదువుతున్నారు. మా తాతోళ్ళు మా ఫాదర్ వాళ్ళు అంతా ఏట మీద ఫుల్ ఏట, రెండో పని. వేరే పని అంటే తెలియదు. కరెక్టే కదా. ఇప్పుడు చూస్తున్నా మన వాళ్ళ అమ్మని అడిగితే అనింది కదా, డాక్టర్ అమ్మ అవుతుంది ఒక పాప అని. ఈ బోట్ సార్ మేము 2007లో కొన్నాం, అప్పుడు 50,000 కొన్నాం. 2007లో కొన్నావా? 7 నుంచి ఉంది ఇది. 2007లో కొన్నాను. మళ్ళీ మెయింటైన్ చేస్తున్నావా? అదే రీమోడలింగ్ చేసుకుంటాం. 4 లక్షలు పెట్టి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఎప్పుడు చేశారు? 4 లక్షలు రీసెంట్ గా 2 years 2 సంవత్సరాలు. ప్రస్తుతానికి ఇక ఏట రైతు చేను ఎలా ఉంటుందో అంతే, రైతుకి చేను ఎలా ఉంటుందో మనకి ఎంత ఖర్చు అన్నా ఇప్పుడు రైతు భూమి మీద ఎంత స్ప్రెడ్ చేస్తాడో మేము ఇంక బోర్డుల మీద ప్రసక్తే లేదు. గట్టిగా నమ్ముకునే అదే. మరి ఇంకా మరి మాకు ఇంకేరే దారి లేదు కదా సార్, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే. సో మనకి ల్యాండింగ్ ఒక హార్బర్ లాగా మెట్లు గిట్లు కట్టి ఘాట్ లాగా కట్టి, బట్ ఇవి బోట్లు పైకి తీసుకెళ్లాలంటే ఒక ర్యాంప్ అంతా కూడా ఉంది. ర్యాంప్ లాగా సార్, ఒక ర్యాంప్ లా చేసి మాకు స్ప్రెడ్ లైట్లు. సో అందరు బోట్లు అట్లా కట్టేస్తారా? ఏమి లేక ఎక్కడ చెట్టు లేక పడవలు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వెళ్ళి ఎవరో ఒకరు పడవలు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ ఆ గాలి తగ్గినాక ఇంకో వేరే పడవ వేసుకెళ్ళి ఆ పడవని తీసుకొస్తారు. మంచి పని పెట్టారు. ఇప్పుడు నాకు వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది చేయాలని. అవగాహన వస్తే చేసి ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడు చెప్పేస్తాలే, నేను కలెక్టర్ గారికి చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్నున్నాయో మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. మా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ సార్. నేను భలే ఉన్నావు నాన్న, నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్, మీరే మా కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా. చాలా సంతోషం రా, మీతో టచ్లో ఉంటాను. నీ వివరాలు తీసుకుంటే నేను మెసేజ్ పెడతా నా ఫోన్ నుంచి. ఏమైనా ఉంటే నాతో టచ్లో ఉండి నేను చూసుకుంటాను. నాకు చెప్పావు కదా, మంచి ఐడియాలు ఇచ్చారు. నేను కూడా మంత్రి గారితో మాట్లాడతాను. ఎందుకంటే మీ పట్టుదల నా జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే కొన్ని సంఘటనలు జీవితాలు మార్చేస్తున్నాం కదా.
నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ ఊర్లో నడిచింది. ఏం చేయాలి నేను మంత్రి గారితో డిస్కస్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ నాన్న. ఉంటా చెల్లమ్మ. పిల్లలు అడిగానని చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. ఆమె దెబ్బ వాళ్ళు చూడ ఎట్టయిపోయాను, సనగైపోయాను. నా బాధలు ఎవరు చెప్పుకోవాలి. దాదా ఇట్రా దగ్గర రాదా దాదా దగ్గర ఉంటా చెల్లి. ఉంటా నాన్న, వెళ్ళొస్తానమ్మా. బాయ్ దాదా. మీరు కూడా ఈ ఊరే తల్లి? మీరు కూడా పుట్టి పెరిగింది ఇక్కడనేనా? చెప్పురా. ఫోటోనా? దాదా దాదా. అరే రాదా. అన్ననా తమ్ముడునా? అన్నయ్యనా? ఇద్దరులో రౌడీ ఎవరు? ఇద్దరు రౌడీలేనా? భలే చెప్తున్నాడు రా. దాదా రా. మరి ఇబ్బంది ఏం పెట్టలే కదా? నాకు ఐడియా కోసం వచ్చా. భలే ఉన్నావులే అన్నారా. థ్యాంక్ యూ రా. ఉంటా చెల్లమ్మ, వెళ్ళొస్తా. ఉంటానమ్మా, వెళ్ళొస్తానన్నా. బాయ్ నాన్న. ఉంటారా? నమస్కారం.